నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు, ముఖ్యంగా డిజిటల్ కార్యక్రమాలు మనం ఏదైతే ప్రతిరోజు ఏర్పాటు చేసుకుంటున్నామో, హాజరైన వారందరికీ నమస్కారాలు. ఈరోజు ముందుగా మనకి పిల్లల వైద్య నిపుణులు గత 2 రోజుల్లో మీరు పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారి అందించిన కొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఉపయోగకరంగా ఉండి ఉంటుందనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లల అభివృద్ధి ఎలా ఉంటుంది, ఈ వయసులో 3 నుండి 6 సంవత్సరాల వయసులో పిల్లలకి ఎలాంటి నైపుణ్యాలు కలిగించాలి, ఎలాంటి కార్యక్రమాలు తల్లిదండ్రులు పిల్లలకు ఏర్పాటు చేయాలి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా చాలా విపులంగా చెప్పడం జరిగింది. అలాగే ప్రీ స్కూల్ విద్యలో కూడా ఒక్కొక్క కృత్యానికి దానికి ఉన్న ఇంపార్టెన్స్, ఎందుకు ఆ కృత్యం మనం ఏర్పాటు చేస్తున్నామో ప్రీ స్కూల్ విద్యలో అన్నది కూడా మీకు చాలా వరకు వివరించడం జరిగింది. అయితే ఈ రోజున పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు మీకు ఇంకొక విషయము, ముఖ్యమైన విషయం, యాక్చువల్గా బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి ఎలా అభివృద్ధి చెందుతాడు, ముఖ్యంగా మెదడు అభివృద్ధి ఎలా ఉంటుంది, ఆ పిల్లలకు కడుపులో ఉన్నప్పటి నుంచి పిల్లలకు ఎలాంటివి మనం అందజేయాలి, దానివల్ల బిడ్డ అభివృద్ధి ఎలా ఉంటుంది అన్న విషయాలు మీతో చాలా వివరంగా చెప్తారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా ఎక్కువ ఉన్నది. ఈ రోజున కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాము, రేపు కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ముందుగా డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో విందాం. నమస్కారం అండి. ఇవాళ మనము మాట్లాడబోయేది పిల్లల పెరుగుదల. అమ్మ కడుపులో ఉన్నప్పుడు, తల్లి కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ మెదడు ఎలా వికసిస్తుంది, అండ్ పుట్టిన తర్వాత మొదటి 2 ఏళ్లలో వాళ్ళ డెవలప్మెంట్ కానీ వాళ్ళ పెరుగుదల ఎలా ఉంటుంది, దాని గురించి మనము ఇవాళ నేర్చుకుందాము. ప్రతి తల్లి తన కడుపుతో అయిన తర్వాత వాళ్ళకి ఎన్నో మైండ్లో ప్రశ్నలు వస్తుంటాయి అన్నమాట. ముఖ్యంగా మేము పిల్లల వైద్యులము మేమేమనుకుంటామంటే, దీని గురించి కడుపులో ఉన్నప్పుడే తెలుసుకుంటే కొన్ని సవాళ్ళు వాళ్ళ మైండ్లో వచ్చేటి ఏంటంటే, పుట్టిన తర్వాత వాళ్ళకి ఎలాంటి సెన్సెస్ ఇంపార్టెంట్. దాంట్లో ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే, తల్లులు తెలుసుకునేది ఏంటంటే, ఫస్ట్ సెన్స్ వాళ్ళలో డెవలప్ అయ్యేది ఏంది అని మేము అడిగితే చాలా మటుకు వాళ్ళు ఏమంటారంటే, వాసన కానీ, లేకపోతే టేస్ట్ కానీ, లేకపోతే హియరింగ్ కానీ అని అంటారు. కానీ దీనికి ఆన్సరు మేము ఇప్పుడు ఏమనుకుంటామంటే, ఫస్ట్ వాళ్ళకి తెలిసేది స్పర్శం, టచ్. ఈ టచ్ వాళ్ళు పుట్టినప్పటి నుండి వాళ్ళు చనిపోయే ముందటి వరకు కూడా ఇది ఆపరేషనల్ ఉంటుంది, యాక్టివ్ ఉంటుందన్నమాట. రెండోది, వాళ్ళు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళు వాసన కానీ టేస్ట్ కానీ వాళ్ళకు తెలుస్తుందా, ఇది చాలా మటుకు వాళ్ళకి తెలుస్తుందండి. ఎప్పటి నుండి తెలుస్తుంది? 12 నుండి 15 వారాల వరకు వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇది ఇంపార్టెంట్ కూడా. ఎందుకు ఇంపార్టెంట్ మనము రాంగ వచ్చే స్లైడ్స్లో తెలుసుకుందాము. క్రిటికల్ పీరియడ్ బ్రెయిన్ డెవలప్మెంట్లో చైల్డ్లో ఏది? ఇది ఫస్ట్ 1000 డేస్. యూనిసెఫ్, WHO, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఒక ప్రోగ్రామ్ తెచ్చింది. ఫస్ట్ 1000 డేస్ ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని. ఈ కార్యక్రమం మిషన్ లక్ష్య అని, ఈ కార్యక్రమంతో మనుషులలో ఈ అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమం చేసిందనమాట. సో ఫస్ట్ క్రిటికల్ పీరియడ్ అంటే అందరికంటే చాలా ఇంపార్టెంట్ పీరియడ్ పిల్లల మెదడు డెవలప్మెంట్కి ఎప్పుడు అని తెలిస్తే, కడుపులో పాప వచ్చినప్పటి నుండి ఫస్ట్ 2 ఇయర్స్ వరకు, ఫస్ట్ 2 ఏళ్ల వరకు ఈ పీరియడ్ పిల్లల మెదడు డెవలప్మెంట్ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే మనము తీసుకునే ప్రికాషన్స్ కానీ, చేసే చర్యలు కానీ ఈ టైంలో, ఈ
1000 రోజుల్లో చేసే టైం పీరియడ్ మొత్తం వాళ్ళ లైఫ్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మన బాలంతలు ఉన్న తల్లులు, కడుపుతో ఉన్న తల్లులు వాళ్ళు ఎలాంటి మందు తీసుకోవచ్చా లేదా అంటే దీనికి కూడా ఆన్సర్ నో అన్నమాట. ఎందుకంటే ఇది చాలా మటుకు పెరిగే పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. స్ట్రెస్, ఒక తల్లి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తన ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఆ తల్లికి ఎలాంటి స్ట్రెస్ రాకుండా ఎలా చూసుకోవాలో, ఎందుకంటే స్ట్రెస్ ఎఫెక్ట్ ఇది ఉట్టి తల్లికే కాకుండా తనలో ఉన్న పాపకి బిడ్డకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అందుకని వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ, ఎలాంటి యాంగ్జైటీ లేకుండా, స్ట్రెస్ లేకుండా, ఎలాంటి బాధ లేకుండా ఎలా ఉండాలా అని దాని గురించి కూడా తెలుసుకుందాం. సో ఇవాళ మనము తెలుసుకునే టాపిక్స్ ఏంటంటే ఫీటల్ డెవలప్మెంట్. కడుపులో ఉన్నప్పుడు పాప ఎలా పెరుగుతుంది, తనకి ఉండే సెన్సెస్, టచ్ కానీ, సైట్ కానీ, హియరింగ్ కానీ, టేస్ట్ కానీ, స్మెల్ కానీ, ఇలాంటి సెన్సెస్ తనలో ఎలా పెరుగుతుంది, ఎలా ఎదుగుతాయి అని తెలుసుకుందాము. మూడోది ఎమోషనల్ డెవలప్మెంట్. అంటే పిల్లలకి కడుపులో ఉన్నప్పుడు కానీ తల్లి ఎమోషన్స్, తల్లి ఫీలింగ్స్, తల్లి మనసత్వం అది పాపకి ఎఫెక్ట్ అవుతుందా లేదా దాని గురించి తెలుసుకుందాం. మూడోది మెమరీ అండ్ లెర్నింగ్. కడుపులో ఉన్నప్పుడు తల్లితో అయ్యే ఎఫెక్ట్స్ పాపకు కూడా పుట్టిన తర్వాత తన స్మరణ శక్తిలో కానీ నేర్చుకునే విధానంలో ఎఫెక్ట్ అవుతాయా లేదా దాని గురించి తెలుసుకుందాం. ప్రీనేటల్ పేరెంటింగ్ అంటే కడుపులో ఉన్నప్పుడు తండ్రి కానీ తల్లి కానీ లేకపోతే తన చుట్టూ ఉన్న చుట్టాలు ఎలాంటి ఈ కడుపుతో ఉన్న తల్లితో భావించాలి, బిహేవ్ చేయాలి, దాని గురించి కూడా తెలుసుకుందాం. మెటర్నల్ స్ట్రెస్, తల్లికి ఎలాంటి స్ట్రెస్ ఏం ఎఫెక్ట్ అవుతాయి, ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి ఆ పుట్టబోయే బిడ్డకి, అది నేర్చుకుందాము. అండ్ లాస్ట్ ఏమో హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ మైండ్, హెల్దీ చైల్డ్ని ఎలా మనము పుట్టించాలని దాని గురించి తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ అనేది మనము 3 భాగాల్లో డివైడ్ చేసామండి. ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్. ఫస్ట్ ట్రైమెస్టర్ ఏమో కడుపులో ఉన్నప్పుడు ఫస్ట్ 13 వారాలు, దాన్ని ఫస్ట్ ట్రైమెస్టర్ అంటాము. ఈ ఫస్ట్ ట్రైమెస్టర్ చాలా ఇంపార్టెంట్ పీరియడ్. ఈ పీరియడ్లో ఈ కడుపులో ఉన్న పాప మెదడు, తన మూత్రపిండాలు, తన గుండె ఇవన్నీ వేగంగా పెరుగుతున్నాయన్నమాట. ఈ టైంలో కానీ ఎలాంటి తల్లికి వచ్చే ఫీవరు, తల్లికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయితే ఈ మూడిటి మీద ఛాన్స్, ఈ మూడిటిని డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఈ 3 ఆర్గన్స్ చాలా ఇంపార్టెంట్: మెదడు, గుండె, మూత్రపిండాలు. అదే కాకుండా ఈ టైంలో మనము అల్ట్రాసౌండ్ కానీ చేసి చూస్తే చాలా మటుకు పిల్లలు ఏం తెలిసిందంటే వాళ్ళు వాళ్ళ బొటన వేళ్ళు నోట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. దాంతో వాళ్ళకి అయ్యే టేస్ట్ కానీ, దీన్నే ఒక ఆటలాగా చూసుకోవడం కానీ, అలాంటిది మనము అల్ట్రాసౌండ్లో తెలుసుకునేది అయిందనమాట. ఇదే టైంలో వాళ్ళకి స్పర్శ అనేది తెలుస్తుంది. అయితే అన్ని ఈ 6 సెన్సెస్లో అందరికంటే ఫస్ట్ వచ్చే సెన్స్ స్పర్శ సెన్స్ అన్నమాట, టచ్ సెన్స్. ఈ టచ్ సెన్స్ మీరు రాంగ చూస్తారు అంగన్వాడీ కేంద్రంలో కానీ లేకపోతే ఫస్ట్ 2 ఇయర్స్లో కానీ ఎంత ఇంపార్టెంట్, దీని యూజెస్ ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి మనకు రాంగ వచ్చే దాంట్లో తెలుస్తుంది. సెకండ్ ట్రైమెస్టర్ 14వ వారం నుండి 26వ వారం వరకు, ఇది మిడిల్ ట్రైమెస్టర్ కానీ సెకండ్ ట్రైమెస్టర్ అంటాము. ఈ ట్రైమెస్టర్లో, ఈ పీరియడ్లో, ఈ టైంలో బాడీ సైజు చాలా వేగంగా పెరుగుతుంది. ఈ టైంలోనే ఈ పిల్లలకి ఐరన్ డిపాజిషను, కాల్షియం డిపాజిషన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. అందుకనే మేము ప్రెగ్నెంట్ లేడీస్కి ఈ టైంలో ఐరన్, కాల్షియము వాళ్ళలో డెఫిషియన్సీ ఉన్నా లేకున్నా కానీ ఐరన్, కాల్షియం స్టోర్స్ని పెంచడానికి ఈ మందులు ఇస్తుంటాము. అండ్ తీసుకోవాలి కూడా. అట్లీస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
ఆ అంగన్వాడీ కేంద్రంలో మినిమం 100 డేస్ ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ సప్లిమెంట్స్ తీసుకోవాలని ప్రతి తల్లికి కేటాయించిందనమాట. అందుకే అంగన్వాడీ కేంద్రంలో ఏదైనా ప్రెగ్నెంట్ లేడీ రిజిస్టర్ అయితే మాత్రం అట్లీస్ట్ 100 డేస్కి ఐరన్ ట్యాబ్లెట్ తీసుకోవడం, లేకపోతే మొత్తం ప్రెగ్నెన్సీ టైంలో ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవడం చాలా అవసరం. బట్ ఇదే పీరియడ్లో కూడా అల్ట్రాసౌండ్ ఎట్లకించి చేపియాలని అంటాము. ఎందుకంటే ఈ టైంలో పిల్లలకి మెదడులో కానీ, కాళ్ళల్లో కానీ, చేతిలో కానీ, పెద్ద పెద్ద ఆర్గన్స్లో, కడుపులో కానీ ఏమన్నా డిఫెక్ట్స్ ఉంటే ఇవి డిటెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఈ టైం పీరియడ్లో ఒక్క అల్ట్రాసౌండ్ స్కాన్ చేపించడం అవసరం. లాస్ట్ ట్రైమెస్టర్, లాస్ట్ 12 వీక్స్, లాస్ట్ 12 వారాలలో ఇక్కడ చాలా ర్యాపిడ్గా నరాలు, మెదడులో ఉన్న నరాలు, వెనపూసలో ఉన్న నరాలు, కాలు చేతికి ఉన్న నరాలు, ఇవి చాలా పేస్, పెద్ద స్పీడ్తో పెరుగుతూ ఉంటాయి. ఈ టైంలో కానీ మనము కరెక్ట్ న్యూట్రిషన్, తల్లికి కరెక్ట్గా భోజనము, పోషణము, పాలన కరెక్ట్గా లేకపోతే పిల్లల స్మరణ శక్తి కానీ, వాళ్ళ అవగాహనించే శక్తి కానీ దానికి డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలోనే మేము ఎంత మటుకైతే అంత మటుకు పిల్లలతో ఇంటరాక్ట్ చేయమని అంటాము. ఈ టైంలో చాలా మటుకు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యే లేడీస్కి, ఎస్పెషలీ ప్రైమీ గ్రావిడా ఎవరైతే అంటామో, ఎవరైతే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యారు వాళ్ళకి మేము ఏమని చెప్తామంటే బేబీ మూమెంట్స్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. బేబీ కిక్ చేసే కానీ, కదిలే ఛాన్సెస్ కానీ, ఎస్పెషలీ వాళ్ళు పని చేసేటప్పుడు కానీ, నడిచేటప్పుడు కానీ తెలియదు, కానీ వాళ్ళు పడుకుంటే కానీ ఇది తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ టైంలోనే మేము తల్లికి వాళ్ళ తల్లిపాలిచ్చే దాని గురించి నాలెడ్జ్ పెంచుకోమని చెప్తాము. ఇప్పుడు మనం చూస్తాము వీళ్ళ పిల్లల మెదడు పెరిగే ఛాన్స్ ఎలా ఉంటాయని చూసుకుందాం. ఇప్పుడు మీరు దీంట్లో చూస్తున్నారు 20 వారాల నుండి ఈ పిల్లల మెదడు అసలు దాంట్లో ఎలాంటి ఫోల్డ్స్ ఏం లేవు, ముడిచినట్టు ఏమీ లేవు. కానీ 35 వీక్స్కు 35 వారాలకు వచ్చేసరికి ఆ బ్రెయిన్ చాలా మటుకి ఫోల్డ్ అయ్యేలాగుంది. అండ్ 40 వీక్స్కి అంటే ఎండ్, ప్రెగ్నెన్సీ ఎండ్ వరకు వచ్చేసరికి ఇదే బ్రెయిన్ చాలా కాంప్లికేటెడ్గా మారిపోతుంది, షేప్లో కానీ, సైజులో కానీ. అది ఎందుకు అవుతుందంటే ఈ నరాలు చాలా వేగంగా పెరుగుతున్నాయి, సైజులో పెరుగుతున్నాయి, ప్లస్ కనెక్షన్ రూపంలో కూడా పెరుగుతున్నాయి. ఆ కనెక్షన్స్ ఎందుకు అవసరం అంటే ఆ స్మరణ శక్తి ప్లస్ అవగాహన అయ్యే శక్తిని పెంచడానికి. సో ఆ నరాలు, ఆ న్యూరాన్స్ సైజులో కూడా పెరుగుతున్నాయి, ప్లస్ కనెక్షన్స్లో కూడా పెరుగుతున్నాయి. సో మనం ఒక్కొక్క సెన్స్ చూద్దాము. ఫస్ట్ స్పర్శ శక్తి. ఈ స్పర్శ సెన్సేషను ఏమవుతుందంటే ఇది ఫస్ట్ టు డెవలప్ 8 వారాల్లో అయిపోతుంది. ప్లస్ పిల్లలలో ఒక 50 లక్షల వరకు టచ్ రిసెప్టర్స్ ఉన్నాయి. ఏలల్లో కానీ, వాళ్ళ మొత్తం బాడీలో కానీ, వాళ్ళ చర్మంలో కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. దీంతో ఈజీగా కడుపులో ఉన్నప్పుడే మనము తల్లికి నేర్పించవచ్చు అనమాట. ఆ కడుపుని కానీ నార్మల్ రెగ్యులర్గా మనము ఆ టచ్ చేస్తుంటే పిల్లలు ఇది ఫీల్ అవుతారు, కడుపులో ఉన్నప్పుడే ఫీల్ అవుతారు. దీంతో వాళ్ళకి ఒకలాంటి సెక్యూరిటీ, దీంతో వీళ్ళకు ఒకలాంటి లవింగ్ అండ్ థ్రెటనింగ్ స్ట్రోక్స్ కూడా వాళ్ళకు అప్పుడు తెలిసైపోతుంది అనమాట. సో అందుకని పిల్లలతో మాట్లాడడము, ఆ కడుపుని ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు టచ్ చేయడము చాలా ఇంపార్టెంట్. సెకండ్ సెన్సేషన్ ఏంటంటే పెయిన్, నొప్పి సెన్సేషన్. నొప్పి సెన్సేషన్తో చాలా మటుకు ఏం తెలిసింది, గర్భావస్థ ఉన్న తల్లులలో ఇది ఆ కడుపులో ఉన్న పాపకు కానీ బాబుకు కానీ తల్లికి ఎలాంటి నొప్పి అయినా కానీ ఈ గర్భావస్థలో ఉన్న పిల్లలు, వాళ్ళలో ఉన్న పిల్లలు కానీ పాపలు కానీ దీన్ని సెన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని మేము ఏమంటామంటే ఎంత మటుకైతే అంత మటుకు ఒక గర్భావస్థ స్త్రీని చాలా మటుకు మనము వాళ్ళ తల్లు ఇంటికి పంపిస్తాం. ఎందుకు పంపిస్తామంటే అక్కడ ఒకలాంటి సెక్యూరిటీ, ఒకలాంటి కంఫర్ట్, ఒకలాంటి నోన్ సరౌండింగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళు అట్ ఈజ్ ఉంటారు అని అనుకొని మేము వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ రాకుండా చూసుకోగలుగుతారు. అందుకని మేము తల్లి దగ్గరికి వాళ్ళని పంపిస్తే ఇలాంటి నొప్పి కానీ ఇలాంటి స్ట్రెస్సెస్ కానీ ఉండవు అని అంటాం. థర్డ్ సెన్సేషన్ ఏంటంటే టేస్ట్ సెన్సేషన్.
పిల్లలు కడుపులో ఉన్నప్పుడు ఆ అమ్నియాటిక్ ఫ్లూయిడ్, అది ఏదైతే వాళ్ళ చుట్టూ ఏదైతే ఆ ఫ్లూయిడ్ ఉంటుంది, ఆ చుట్టూ ఉన్న ఆ లిక్విడ్ వాళ్ళు మింగుతుంటారు, ప్లస్ బయటికి తెస్తుంటారు అన్నమాట. ఇది వాళ్ళ కడుపులు కానీ స్టమక్, ఇంటెస్టైన్, ఈసోఫేగస్ ఇలాంటి డెవలప్మెంట్కే కాక దీంతో వాళ్ళకి టేస్ట్ సెన్సేషన్ కూడా తెలిసి అవుతుంది అనమాట. ప్లస్ దీంట్లో ఇంకో కాన్సెప్ట్ ఉంది, బ్రిడ్జ్ ఆఫ్ సెన్సేషన్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే తల్లి ఆ టైంలో ఏదైతే తింటుంది, వాళ్ళు పుట్టిన తర్వాత కూడా పిల్లలు ఆ టేస్ట్లు ప్రిఫర్ చేస్తారనమాట. సో దీని ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎంత మటుకైతే అంత మటుకు తల్లి గర్భావస్థి స్థితిలో ఉన్నప్పుడు అన్ని రకాల వస్తువులు వాళ్ళు తినాల. ఇది తింటే వాళ్ళ పిల్లలు కూడా పుట్టిన తర్వాత అవన్నీ టేస్ట్స్ వాళ్ళు ప్రిఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే వీనింగ్ ఫుడ్స్ అంటే తల్లిపాలతో పాటు పై అన్నం కూడా ఇస్తే వాళ్ళు అంత బాగా ఈజీగా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. దీన్నే మేము ప్రీనేటల్ ఫ్లేవర్ బ్రిడ్జ్ అంటాము. దీన్ని ఫ్లేవర్ బ్రిడ్జ్ ఏంటంటే, ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశారు ఇజ్రాయెల్ సైంటిస్ట్. వాళ్ళు ఏం చేశారంటే, తల్లికి ఎప్పుడైతే గర్భావస్థి స్థితిలో వేరే వేరే ఫుడ్స్ ఇచ్చారు, క్యారెట్ జ్యూస్ ఇచ్చారనుకోండి, ఇదే పిల్లలు పుట్టిన తర్వాత క్యారెట్స్ ప్రిఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని అర్థం ఏంటంటే, గర్భావస్థి స్థితిలో అన్ని రకాల ఫుడ్స్, అన్ని రకాల ఫ్రూట్స్, అన్ని రకాల వెజిటేబుల్స్, అన్ని రకాల పల్సెస్, అన్ని రకాల సీరియల్స్ అని గోధుమలు అన్నీ మనము తల్లికి ఎక్స్పోజ్ చేస్తే ఇవే పిల్లలు పుట్టిన తర్వాత కూడా ప్రిఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఎలాంటి టేస్ట్ కాన్ఫ్లిక్ట్స్ రావు. మా పాప తినడం లేదు, మా బాబు తినడం లేదు, అలాంటి కాన్ఫ్లిక్ట్స్ రావన్నమాట. ఫిఫ్త్ సెన్స్ ఏంటంటే సెన్స్ ఆఫ్ స్మెల్. ఈ సెన్స్ ఆఫ్ స్మెల్ చాలా ఇంపార్టెంట్. పిల్లలలో ఇది 11 నుండి 15 వారాల్లో గర్భావస్థి స్థితిలో వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇది వచ్చిన తర్వాత ఇవే ఫ్లేవర్స్, ఇవే సెన్సేషన్ ఆఫ్ స్మెల్ పిల్లలు ప్రిఫర్ చేస్తారు. ఇదే కాకుండా మేము పిల్లలను ఏమంటామంటే, పుట్టిన వెంటనే తల్లి ఛాతిపైన వేయమంటాము. ఎందుకు వేయమంటామంటే, ఈ స్మెల్ చూసి వాళ్ళు రొమ్ముని వెతుకుతుంటారు. ఆ రొమ్ము దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు ఈజీగా బ్రెస్ట్ ఫీడింగ్ లాచింగ్ చేస్తే ఆ బ్రెస్ట్ ఫీడింగ్ సక్సెస్ రేట్ అంతే పెరుగుతుందని అంటాము. సో దీని తర్వాత భాగం మర్నాడు చూద్దాము. అయితే ఇంతవరకు మీకు డాక్టర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు జ్ఞానేంద్రియాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఇట్లాంటి అంశాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే బిడ్డ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎలాగో మీకు అందరికీ తెలుసు, పెరుగుదల ఉంటుందని తెలుసు. కానీ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. అంటే ఆ బిడ్డకు సరి అయిన పరిసరాలు, అంటే ఆ బిడ్డకు కలిగించాలి అని అంటే గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు తల్లికి కలిగించాలి. సో తల్లికి ఎలాంటి పరిసరాలు కనుక మనము, లేదా ఆవిడకు కావలసిన సహకారం కనుక మనం అందించినట్లయితే, ముఖ్యంగా కుటుంబ సభ్యులు అందించినట్లయితే బిడ్డ అభివృద్ధి సంపూర్ణంగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఇప్పుడు మీరంతా కూడా 3 నుండి 6 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. కొంతమంది గర్భిణీ ఉండొచ్చు, కొంతమంది చిన్నపిల్లల తల్లిదండ్రులు కూడా చూస్తూ ఉండొచ్చు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గర్భిణీగా ఉన్నప్పటి నుండే బిడ్డకు మనము కావలసిన సౌకర్యాలన్నీ అందజేయాలి. తల్లికి ఆ సౌకర్యాలన్నీ అందజేయడం ద్వారా బిడ్డకు అందించినట్లే. సో ఆవిడకు ఒక ఆహారం ఒక్కటే కాదు, మిగతా అంశాలలో కూడా ఆవిడకి సహాయ సహకారాలు అందించాలి. సరే, దీని తర్వాత మనం నెక్స్ట్ ఒక యాక్టివిటీలోకి వెళ్దాం. ఆ యాక్టివిటీ ఏంటంటే, మనకి పూర్వగణితంలో జతపరచడం అనే యాక్టివిటీ. అయితే ఈ జతపరచడం చెప్పడానికి ముందు మీకు కొన్ని అంశాలు మీకు తెలియజేస్తాను. ఒకసారి స్క్రీన్ చూడండి. సో దీంట్లో మీకు పూర్వ పఠనం లేదా పఠన సంసిద్ధత అని స్టార్ట్ అయింది. నేను పూర్వగణితం అన్నాను, మరి పూర్వ పఠనం మరియు పఠన సంసిద్ధత అని ఇచ్చారేంటి అనేసి అనుకుంటూ ఉండొచ్చు. సో ఇదంతా కూడా అంటే పఠనానికి సంబంధించిన సంసిద్ధతలోనే ఇవన్నీ మనకి వస్తాయి, పూర్వగణితం కూడా. సో అంటే బిడ్డ నేర్చుకోవాలి అని అంటే బిడ్డకి అంటే బడిలో చదువుకోవాలి అని అంటే బిడ్డకి ముందుగా కొంత సంసిద్ధత అవసరం. సో ఈ సంసిద్ధత అవసరము అని అంటే, ఈ సంసిద్ధత అంటే ఏంటి? సంసిద్ధత అంటే
పిల్లలు ఒక విషయాన్ని నేర్చుకోవడానికి పరిపక్వత పొంది ఉండడం అంటే సంసిద్ధంగా ఉండడము, సిద్ధంగా ఉండడము. సో అంటే పిల్లలు బడిలో 1వ తరగతిలో కొన్ని మీకు తెలుసు, అందులో లెక్కలు ఉంటాయి, లేకపోతే తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా లాంగ్వేజెస్ ఉంటాయి, అంటే భాషకు సంబంధించినవి ఉంటాయి, సామాన్య శాస్త్రం ఉంటుంది, సాంఘిక శాస్త్రం, ఇట్లాంటివన్నీ కూడా అందులో ఉంటాయి. అయితే అవన్నీ నేర్చుకోవాలి అంటే కొన్ని 1వ తరగతిలోనే స్టార్ట్ అవ్వవు, తర్వాతి తరగతులలో ఈ సబ్జెక్ట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ నేర్చుకోవాలి అంటే బిడ్డ సిద్ధంగా ఉండాలి, పఠనానికి సిద్ధంగా ఉండాలి. ఆ పఠనానికి సిద్ధంగా ఉండాలి అంటే బిడ్డకు మనము కొన్ని కృత్యాల ద్వారా బిడ్డని సంసిద్ధుల్ని చెయ్యాలి. అంటే ఇట్లాంటి అనుభవాలన్నీ మనము బిడ్డకు కలుగజేసినప్పుడే బిడ్డ అవన్నీ అనుభవాల ద్వారా అవి చేయడం ద్వారా బిడ్డ తన లోపల కొన్ని నైపుణ్యాలు పెంపొందించుకొని సిద్ధమవుతాడన్నట్టు. సో ఈ నైపుణ్యాలని కలిగించుకోవాలి అంటే తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే ప్రీ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, లేదా అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ఇలాంటి కృత్యాలన్నీ చేయాలి. ఏం కృత్యాలు అవన్నీ ఒకసారి చూద్దాము. అవి ఏంటంటే పరిసరాలలో శబ్దాలను గుర్తించటం. అంటే ఇలాంటి కృత్యాలు, పరిసరాలలో శబ్దాలను గుర్తించడానికి సంబంధించిన కృత్యాలన్నీ మనము పిల్లవాడికి చేయించాలి, పిల్లవాడితో ఆ అనుభవాలన్నిటినీ కలిగించాల్సి ఉంటుంది. అలాగే శబ్దాలలో తేడా, అంటే ఇవన్నీ కూడా పఠనానికి సంసిద్ధపరిచేటివి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ బిడ్డని మనం సంసిద్ధుల్ని చేస్తున్నాం, చదువుకోవడానికి సంసిద్ధుల్ని చేస్తున్నాము. మొదటి అక్షరంతో వచ్చే వ్యక్తులు లేదా వస్తువుల పేర్లు చెప్పడము, అంత్యాక్షరి. దీన్నే మనము టెలిఫోన్ ఆట అని అంటున్నాము. మన అక్షర పరిచయంలో అంటే అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమంలో టెలిఫోన్ ఆట అనేది ఒకటి పెట్టుకున్నాము. ప్రతి అక్షరానికి సంబంధించిన పరిచయం చేసినప్పుడు ఆ టెలిఫోన్ ఆట ద్వారా పరిచయం చేస్తూ ఉంటాం. అలాగే జతపరచడము, ఒకే రకంగా ఉన్న వాటిని జతపరచడము, భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించడము. అంటే కొన్ని వస్తువులు అక్కడ పెడతాము, అందులో భిన్నంగా ఏముందో బిడ్డ గుర్తించాలి. ఒకే అక్షరంతో వచ్చే వస్తువులు లేదా చిత్రాలు వేరు చేయడం. సో ఇవన్నీ కూడా కృత్యాలు. దీని తర్వాత ఇంకా కొన్ని కృత్యాలు ఉన్నాయి చూడండి. భిన్నంగా ఉన్న అక్షరంతో వచ్చే చిత్రాన్ని గుర్తించడము. అంటే కొన్ని చిత్రపటాలు అక్కడ పెడతాము, ఆ చిత్రపటాలలో భిన్నంగా ఉన్న అక్షరంతో, అంటే కొన్ని ఏకు సంబంధించిన చిత్రపటాలు పెడతాము, ఒక చిత్రపటము బికి సంబంధించింది పెట్టామనుకోండి, అప్పుడు బిడ్డ దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా యాక్టివిటీస్ అన్నీ కూడా అక్షరాన్ని గుర్తించడం కోసమే. అక్షరాలు రేపు వాడు చదువుకునేటప్పుడు అక్షరాలను ఈజీగా గుర్తించడం కోసమే. తర్వాత ప్రారంభ శబ్దాలు, అంత్య శబ్దాలు అంటే చివరి శబ్దాలతో వచ్చే పదాలను జత చేయడము, చిత్రము, అలాగే పదానికి సంబంధించిన పజిల్స్, ఒకే రకమైన అక్షరాలు జతపరచడము. కొన్ని అక్షరాలు అక్కడ పెడతారు, ఒకే రకంగా ఉన్న అక్షరాలను జతపరచడము, ఎడమ నుంచి కుడికి పుస్తకంలోని పేజీలు తిప్పడము, చిత్రాలు, వస్తువులు ఎడమ నుంచి కుడికి పేర్చడం. ఇవన్నీ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా రేపు పుస్తక పఠనంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఉపయోగపడేటివే. సో ఇవన్నీ ఇలాంటి యాక్టివిటీస్, ఇన్ని యాక్టివిటీస్ చేయడం ద్వారా మనము బిడ్డని సంసిద్ధుల్ని, పఠనానికి సంసిద్ధుల్ని చేస్తామన్నట్టు, చదవడానికి సంసిద్ధుల్ని చేస్తాము. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ని యాక్టివిటీస్ చేయించాలి. సో ఈ రోజున ఇందులో ఒక యాక్టివిటీ మీకు చూపించాలని మీ ముందుకు తీసుకొచ్చాము. అయితే ఈ యాక్టివిటీ మనకి పూర్వ గణిత భావనలకు సంబంధించిన ఏదైతే యాక్టివిటీస్ ఉన్నాయో, ఆ కృత్యాలు ఉన్నాయో, ఆ కృత్యాలలో ఈ జతపరచడం అనే దాన్ని చేర్చుకోవడం జరిగింది. సో ఆ జతపరచడము ఎలా చెయ్యాలనేది మీకు ఒకసారి మీరు తల్లిదండ్రులు మీరింట్లో ఈజీగా చాలా సింపుల్గా చెయ్యొచ్చు. అది ఎలాగనేది నేను మీతో ఒకసారి చూపిస్తాను. కొన్ని వస్తువులు తీసుకోండి. ఆ కొన్ని వస్తువులన్నీ కూడా ఇక్కడ ఒక్కసారి చూస్తారా, ఇక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి మీ ఇంట్లో కనిపించేటియే.
ఒక కప్పు, ఒక మిరపకాయ, ఒక పెన్సిలు, ఒక స్పూను, ఒక పువ్వు, ఒక దారము, ఒక ఉల్లిగడ్డ. సో మీరు ఏ వస్తువులైనా పెట్టుకోవచ్చు. అయితే ఇలాగా కొన్ని వస్తువులు ఒక దగ్గర మీరు పెట్టండి, లేదా ఒక చిన్న టేబుల్ మీద పెట్టండి, లేదా ఒక పెద్ద ప్లేట్లో ట్రేలో పెట్టండి. అలాంటి వస్తువుల్ని మనం ఏం చేయాలంటే మన దగ్గర పెట్టుకోవాలి. మీ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర పెట్టుకొని ఏం చేయాలి, బిడ్డకి ముందుగా మీరేం చేయాలంటే ఇవి ఏమేమి వస్తువుల్లో గుర్తింప చేయండి. బిడ్డకు ఫస్ట్ ఇదేంటి, ఇది పువ్వు, ఇది దారము, ఉల్లిగడ్డ. పిల్లలు మీరున్నారా? చెప్పండి ఒక్కొక్కసారి, మీరే గట్టిగా చెప్పండి. ఇదేంటి చెప్పారా? స్పూన్. ఇది చెప్పేశారు, పెన్సిల్. ఇది చిన్న గ్లాసు, ప్లాస్టిక్ గ్లాసు. ఇది మిరపకాయ. ఓకే, సరే, ఇవన్నీ తెలిసిపోయాయి కదా. ఇలాగా ముందు పదాలని పరిచయం చేయండి. కొన్నిసార్లు పిల్లలు పలకలేకపోవచ్చు. అంటే అన్ని పిల్లలకు పలకాలని, పదాలన్నీ రావాలని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఆ పదాలన్నిటినీ పరిచయం చేయండి. పరిచయం చేసిన తర్వాత ఒక్కొక్క వస్తువుని బిడ్డకి ఇవ్వండి. ఇలాగా బిడ్డకి ఈ గ్లాసు ఫస్ట్ ఒకటి ఇవ్వండి, ఇచ్చి చేతికి ఇవ్వండి. ఇచ్చి ఇలాంటి గ్లాసు ఈ ట్రేలో పెట్టాం కదా, అందులో ఎక్కడ ఉన్నది దానికి జతపరచమని చెప్పండి. అప్పుడు బిడ్డ తీసుకొచ్చి ఇలాగా జతపరచాల్సి ఉంటుంది. దాని పక్కన పెట్టమనండి. ఓకేనా? ఇలాగా పెట్టారు. ఆ తర్వాత ఒకటి మిరపకాయ ఇవ్వండి. ఓకే, ఇలాగా మిరపకాయ ఇచ్చారు. ఇందులో ట్రేలో అది ఎక్కడ ఉందో చూసి పిల్లవాడిని జతపరచమని చెప్పండి. సో బిడ్డ తీసుకొచ్చి ఇలాగా చూపించి దీన్ని ఈ మిరపకాయ పక్కన జతపరచాల్సి ఉంటుంది. అంటే బిడ్డ సహజంగా గుర్తిస్తాడు. గుర్తించలేకపోతే మీరు సహాయం చేయండి. ఓకే, ఇది పువ్వు. ఓకేనా? పువ్వు ఇవ్వండి బిడ్డకి. చిన్నప్పుడు బిడ్డ మళ్ళీ తీసుకొచ్చి పువ్వు ఎక్కడ ఉందా అనేసి ఇందులో చూసుకొని పువ్వు పక్కన జతపరచమనండి. అలాగే ఉల్లిగడ్డ. ఓకే, ఉల్లిగడ్డ ఎక్కడుంది? సరే, ఈ విధంగా బిడ్డ అన్ని వస్తువులకు ఒక్కొక్క వస్తువుని చూపించాలి. బిడ్డ చేతికి ఇవ్వాలి. చేతికి ఇచ్చిన తర్వాత బిడ్డ తీసుకొచ్చి ట్రేలో ఉన్న వాటితోటి జతపరిచేటట్టు చెయ్యాలి. ఓకే, ఇలాగా స్పూన్ ఎక్కడుంది? ఓకే, రైట్. పెన్సిల్ ఎక్కడుంది? ఓకే. సో ఇలాగా బిడ్డ వస్తువులని జతపరచాలి. అంతేకాదు, మనం ఇదొక యాక్టివిటీ తోటే కాకుండా బిడ్డకు ఒకటి ఇవ్వండి, ఒక పుస్తకం ఇవ్వండి. ఇదిగో పుస్తకం. అక్కడ ఇంట్లో పుస్తకం ఎక్కడుందో అక్కడ వెళ్ళేసి అది చూసి దాని దగ్గర జతపరచమని చెప్పండి. లేదా ఏదైనా వస్తువు ఇవ్వండి బిడ్డకి. ఒక వస్తువు మగ్గు ఇవ్వండి, మగ్గు ఇచ్చి మగ్గు ఎక్కడుందో జతపరచమనండి. అలాగే రకరకాల వస్తువులు ఉన్నాయి ఇంట్లో మీకు. ఆ వస్తువులను ప్రతిరోజు ఈ విధంగా మీరు కొద్ది రోజుల దాకా చెయ్యండి. ఈ వస్తువు ఎక్కడ ఉంది? ఫోన్ ఉంది. ఈ ఫోన్ అంటే అందరికీ తెలిసిపోతుంది, చాలా సింపుల్, పిల్లలకి అందరికీ తెలుసు. సో ఇంకొక ఫోన్ ఎక్కడుందో దానికి జతపరచమని చెప్పండి. ఇలాగ చిన్న శాచెట్ ఉంది, ఇది ఎక్కడుందో దానికి జతపరచమనండి. ఒక ప్లేట్ తీసుకోండి, అలాంటి ప్లేట్ ఎక్కడుందో జతపరచమనండి. ఒక గిన్నె తీసుకోండి, ఒక గిన్నె ఎక్కడుందో జతపరచమనండి. సో ఇంట్లో ఉన్న ఈవెన్ కూరగాయలు ఉంటాయి, రకరకాల కూరగాయలు ఉంటాయి, దొండకాయలు, గోర్చిక్కుడుకాయ, రకరకాల కూరగాయలు. ఒక్కొక్క కూరగాయ ఒకటి ఇచ్చి జతపరచమని చెప్పండి. అన్నీ మిక్స్ చేయండి, కూరగాయలన్నిటినీ మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక్కొక్క కూరగాయ ఇచ్చి జతపరచమని చెప్పండి. సో ఈ విధంగా పిల్లలకి ఆ సిమిలర్గా ఉన్నది, అంటే ఒకే రకంగా ఉన్న వస్తువులని వాళ్ళు చూసి గుర్తించి దాంతో జతపరచడానికి అవకాశాలు కల్పించండి. సో ఇవన్నీ మనము పిల్లలకి అవకాశాలు కల్పిస్తున్నాము. ఇలా అవకాశాలు కల్పించలేదనుకోండి, పిల్లల్లో అభివృద్ధి అనేది జరగకుండా అక్కడే ఆగిపోయి ఉంటుంది. అవుతుంది కానీ ఏదో కొంతవరకే అవుతుంది. ఒకవేళ మనం ఎంత ఎక్కువ అవకాశాలు కల్పించామనుకోండి, అంత ఎక్కువ అభివృద్ధి పిల్లల్లో
జరుగుతూ ఉంటుంది. సో ఇంతకుముందుకు డాక్టర్ గారు కూడా అదే విషయాలు చెప్పారు. సో ఆ అవకాశాలు, ఆ సహకారము, ఆ ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా మనం అందించినప్పుడు పిల్లల్లో ఆ అభివృద్ధిని మనము చూడగలుగుతాం. ఒకసారి ఇప్పుడు మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను. చూసారా పిల్లలు? గుర్తుపెట్టారా? ఏమేమున్నాయి? పైన ఏముంది? ఓకే, కైట్ కదా, పతంగి. దాని కింద ఏముంది? పువ్వు ఉంది. దాని కింద టోపీ ఉంది. దాని కింద బలూన్ ఉంది. ఓకే, దాని కింద పండు, మామిడి పండు ఉంది. గుర్తుపెట్టారా? సరే, ఇలాంటి బొమ్మలే మీకు పక్కన ఇవ్వడం జరిగింది. ఈ పక్కన ఉన్నాయి కూడా అలాంటి బొమ్మలే. సో మనం ఏం చేయాలి? ఈ నెక్స్ట్ యాక్టివిటీలో మనం ఏం చేయాలి అని అంటే, ఆ పక్కన ఉన్న, ఆ కుడి పక్కన ఉన్న బొమ్మలకి ఎడమ పక్కన ఉన్న బొమ్మతోటి జతపరచాల్సి ఉంటుంది. సో ఆ జతపరచడం ఎలాగా అన్నది మీకు ఒకసారి, అంటే మీరు తల్లిదండ్రులు మీరు చిన్న చిన్న ఒక కాగితం మీద ఈ విధంగా చిన్న చిన్న బొమ్మలు, మీరు కొన్ని బొమ్మలు కూడా గీసి పిల్లవాడి ముందు పెట్టారు అని అంటే పిల్లలు అలాంటి బొమ్మతోటి జతపరచడానికి ఆ అవకాశము ఇవ్వచ్చు. అయితే కాగితం మీద చేయించడానికి ముందే ఏం చేయాల్సి ఉంటుంది? ఇలాగా మనము వస్తువులతోటి పిల్లలకి ఆ యాక్టివిటీ చేయించాల్సి ఉంటుంది. అయితే దీన్నే మనము వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ పుస్తకంలో మీకు, అంటే ఇదంతా కూడా మనకి ఈ పూర్వగణిత భావనలు పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఈ జతపరచడం అనేది దాంట్లో ఉన్న యాక్టివిటీనే మీకు ఒకసారి చూపిస్తాను. ఇది ఆ యాక్టివిటీని నేను ఇంతకుముందు మీకు చూపించిన బొమ్మ ఈ పుస్తకంలో ఉన్నదే. సో ఈ పుస్తకాలన్నీ కూడా ఏంటంటే పిల్లలకి ఈ ఎక్స్పీరియన్సెస్, ఈ అనుభవాలు కలిగించడం కోసము, పిల్లల్లో ఈ ఏదైతే నైపుణ్యాలు డెవలప్ చేసుకోవాలో దానికోసం ఈ పుస్తకాలన్నీ మనము తయారు చేసుకోవడం జరిగింది. సో ఆ యాక్టివిటీని ఎలా చేయించాలనేది మీకు ఇప్పుడు ఒక చిన్న వీడియోలో చూపిస్తాం. ఇందులో ఒక అభ్యాసం చూద్దాం. జతపరచడం. ఒకే రకంగా ఉన్న వస్తువులను గీత గీసి జత చేయించండి. అయితే కింద ఒక గమనిక ఇవ్వడం జరిగింది. ఆ గమనిక ఏంటో చూద్దాం. ముందుగా ప్రత్యక్ష అనుభవాల ద్వారా, అంటే నిజమైన వస్తువులను ఉపయోగించి బిడ్డకి ఒకే రకంగా ఉన్న వస్తువులను గుర్తింపచేసి జత చేయించండి. నిజమైన వస్తువులు అంటే మన ఇంట్లో కనిపించే వస్తువులనే మనం చూపించవచ్చు, లేదా అంగన్వాడీ సెంటర్లో అయితే తరగతి గదిలో కనిపించే వస్తువులను చూపించి పిల్లలకి ఒకే రకంగా ఉన్న వస్తువులను గుర్తింప చేయవచ్చు. ఉదాహరణకి కుర్చీలు, ప్లేట్లు, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, ఇలాంటి ఏ వస్తువులైనా సరే ఒకే రకంగా ఉన్నవి గుర్తింప చేయించాలి. ఆ తర్వాత ఈ అభ్యసన పత్రాన్ని ఇవ్వాలి. అభ్యసన పత్రం చూద్దాం. ఒకే రకంగా ఉన్న వస్తువులని పిల్లలు గుర్తించి గీత గీయాల్సి ఉంటుంది. చుక్కలు ఉన్నాయి పక్కన. ఈ చుక్క పువ్వు ఒకేలాగా ఉంది. ఈ విధంగా గీత గీయించండి. ఇక్కడ టోపీ గీత గీస్తాడు. బెలూన్లు. ముందుగా వస్తువులను గుర్తించమనండి పిల్లల్ని. బెలూను, మామిడి పండు, ఈ విధంగా గుర్తించిన తర్వాత ఒకే రకంగా ఉన్న వస్తువులను గీత గీయమనండి. ఈ అభ్యాసం చేయించడం ద్వారా, లేదా ఈ అనుభవాలు పిల్లలకు కలిగించడం ద్వారా పిల్లలలో పరిశీలనా శక్తి, గుర్తించడము, ఆలోచించడము, సంబంధాన్ని గుర్తించడము మొదలైన నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి. చూసారా ఎలాంటి నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి పిల్లల్లో మీకు అర్థమై ఉంటుంది. సో అంటే మనము చిన్న యాక్టివిటీ, ఒక
చిన్న యాక్టివిటీ 5 నిమిషాలు కూడా లేదు. ఈ యాక్టివిటీ చేయించడం ద్వారా పిల్లల్లో ఏమేమి అభివృద్ధి చెందుతాయి అనేది మీకు అర్థమైంది అనుకుంటా. సో గుర్తించగలుగుతారు, ముందు పరిశీలించగలుగుతారు, గుర్తించగలుగుతారు. ఇంకొకటి ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా భవిష్యత్తులో అక్షరాలు లేదా అంకెల ఆకారాలను గుర్తించగలుగుతారు. సో రేపు అక్షరం నేర్చుకోవాలన్నా, అంకెలు నేర్చుకోవాలన్నా కూడా వాటి ఆకారాలు గుర్తించడం చాలా ముఖ్యమైనది. ఇవన్నీ జరగాలి అని అంటే మనము ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ముందుగానే పిల్లలకి చేయించాల్సి ఉంటుంది. అలా చేయించకుండా మనం సడన్గా తీసుకెళ్ళి వాడిని 1వ తరగతిలో జాయిన్ చేసేసాము, అక్షరాలు నేర్చుకో, ఏబిసిడీలు నేర్చుకో, ఆలు నేర్చుకో, అవి నేర్చుకో, ఇవి నేర్చుకో అనేసి పిల్లల్ని మనము బలవంత పెడుతూ ఉంటాం. అప్పుడు పిల్లలంతా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో వాడికి తెలియదు ఇది ఒకటేనా కాదా తెలియదు. ఇంకో దగ్గర ఎక్కడో కనిపిస్తుంది. అది గుర్తుపట్టాలంటే వాడికి కొంత సమయం పడతా ఉంటుంది, ఇబ్బంది పడతా ఉంటాడు. అదే మనం ఇవన్నీ చెప్పాము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ముందుగానే మనం పిల్లలకి చేయించాము అని అంటే చాలా ఈజీగా పిల్లలు గుర్తించగలుగుతారు. అది తర్వాత చదువులో ఉపయోగపడుతుంది. సరే, ఇది మనకి ఈ పూర్వగణితంలో ఒక అభ్యాసం గురించి మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. సరే, దీని తర్వాత ఇప్పుడు ఒక ఆటలోకి వెళ్దాం. ఆట, ఈ ఆట మనము ఇంట్లో ఆడుకోవచ్చు, బయట కూడా ఆడుకోవచ్చు. ప్రస్తుతం అయితే అంటే బయట ఆడుకోవడం ఇబ్బంది పడుతూ ఉన్నాం కాబట్టి ఇంట్లోపల కూడా ఆడించవచ్చు. ఈ ఆట ఆడాలి అని అంటే కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉంటే బాగుంటుంది. అయితే మనము బయట పిల్లలందరినీ పిలవలేము కాబట్టి కుటుంబ సభ్యులు కూడా ఈ పిల్లలతో కలిసి ఆడుకోవడానికి ప్రయత్నించండి. సరే, ఈ ఆట ఎట్లా ఆడాలో మనకి శ్రీదేవి అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. సో తను మీతో ఈ ఆట ఎలా ఆడాలో చెప్తారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఇంకొక ఆట చెప్పడానికి వచ్చాను. ఈ ఆట తాడి కింద నుంచి దూరడం మరియు పాకడం. ఈ ఆటని ఎలా ఆడాలో మనం చూద్దాము. ఈ ఆటకు కావాల్సిన వస్తువులు కేవలం తాడు మాత్రమే. ఇలాంటి తాడు లేకపోయినా పర్వాలేదు, ఇంట్లో ఏదైనా కానీ మనకి క్లాత్ కానీ అట్లాంటిది ఏదైనా కూడా మనము ఇంట్లో పిల్లలతోటి మనము అటు ఇటు పట్టుకుని దాని కింద నుంచి దూరడం లేదా పాకడం అనేది మనము చేయించవచ్చు. ఇది పిల్లలకి దీనికి కూడా మనము ఈ ఆట ఆడిచ్చేటప్పుడు పిల్లలకి కంపల్సరీ మనము ఇన్స్ట్రక్షన్స్ అనేవి ముందుగానే ఇవ్వాలి, వారికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పాలి. చాలా మంది పిల్లలు ఉంటారు కాబట్టి నేను ముందు అని కాకుండా లైన్లో ఒకరి తర్వాత ఒకరు వచ్చే విధంగా మనము వారు ఎవరి స్థానం ఎవరిది అనేది మనము ముందుగానే గుర్తుపెట్టి ఉంచాలి. గీతలు కానీ లేదు అంటే రౌండ్ కానీ మనము సర్కిల్ కానీ గీసి దాంట్లో పిల్లల్ని అందులోనే నుంచోమని మనం చెప్పాలి. నుంచిన తర్వాత తాడి కింద నుంచి వచ్చేటప్పుడు ఎవరి తర్వాత ఎవరు రావాలి, ఒకరి తర్వాత ఒకరు రావడం అనేది వారికి మనం అర్థమయ్యే రీతిలో చెప్పాలి. దాని కింద నుంచి వచ్చిన తర్వాత తాడు వెనక నుంచి మళ్ళీ వెళ్ళి వారి యథాస్థానంలో మళ్ళీ నుంచోమని కూడా మనము పిల్లలకి చెప్పాలి. ఇది ఆట ఆడడానికి తాడుని అటు ఇటు పట్టుకోవడానికి మనము కిషోర బాలికల్ని కానీ లేదంటే లేదంటే ఇద్దరు పెద్ద పిల్లల్ని కానీ పట్టుకోమని మనం చెప్పచ్చు. ఆ తర్వాత తాడు అటు ఇటు పట్టుకున్న తర్వాత పిల్లల్ని మనం వారి ప్లేసుల్ని చక్కగా కరెక్ట్గా సర్కిల్స్ గీసి అందులో నుంచోబెట్టాలి, లేదంటే గీతలు గీసి కరెక్ట్గా అక్కడ నుంచోబెట్టాలి. తర్వాత తాడును పట్టుకున్న వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ముందుగా మనం అక్కడ ఉండి మనం చెప్పచ్చు. ముందుగా ఒక నిర్ణీత ఎత్తులో మనము తాడును పట్టుకోవాలి. పిల్లలు దూరేందుకు వీలుగా ఆ నిర్ణీత ఎత్తులో పట్టుకోవాలి. తర్వాత అందరూ తాడు కింద నుంచి దూరి వారి స్థానంలోకి వెళ్ళిన తర్వాత తాడు ఎత్తును కొంచెం తగ్గించి కొంచెం కిందకి పట్టుకోమని చెప్పాలి. అప్పుడు పిల్లలు వంగి దాని కింద నుంచి వచ్చి మళ్ళీ తిరిగి అటువైపు తిరిగి వెళ్ళి నుంచుంటారు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం బాగా ఎత్తు తగ్గించి పిల్లలు పాకడానికి అవసరమైనంత ఎత్తు మాత్రం ఉంచి తగ్గించి పట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ పిల్లలకి దాని కింద నుంచి వెళ్ళమని చెప్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లల శరీరాలు వారు సులభంగా వంగడానికి, వాళ్ళ కండరాల బ్యాలెన్స్ జరగడానికి
అవకాశం ఉంటుంది ఈ ఆటల్లో. తర్వాత దీంట్లో మనము ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వమని చెప్తాము. ఒకరి తర్వాత ఒకరు వెయిటింగ్ ఫర్ దేర్ టర్న్ అనేది, అంటే వారి టర్న్ వచ్చే వరకు కూడా వేచి ఉండడము అనేది వారికి అర్థమయ్యే రీతిలో ఇన్స్ట్రక్షన్స్, పెద్దవాళ్ళు చెప్పింది ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడము, ఇలాంటివన్నీ కూడా సాంఘిక అభివృద్ధిలో ఉంటాయి. ఇవన్నీ కూడా పిల్లలకి అలవాటు అవుతాయి. మన మేడమ్స్ అందరూ చెప్పినట్టుగా ఇంతకుముందు ఇంట్లో ఉంటే వారికి ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి నైపుణ్యాలు అన్నీ కూడా వారికి రావు. అంగన్వాడీ సెంటర్లో వచ్చినప్పుడు మనం ఇవన్నీ కూడా మనము ఆటల్లో మనం నేర్పిస్తాం కాబట్టి ఇవన్నీ కూడా పిల్లలకి అలవాటు అవుతాయి. అలానే దీనిలో ఆడినప్పుడు కూడా స్థూల కండరాల అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. అలానే తర్వాత ఆటలు శరీరాన్ని కదిలిస్తూ ఆడతారు కాబట్టి ఎమోషనల్ డెవలప్మెంట్ జరిగి నెగటివ్ ఎమోషన్స్ అన్ని కూడా బయటికి రిలీజ్ అయిపోవడానికి కూడా అవకాశం మనము ఇస్తాము. సో ఈ ఆట ఎలా ఆడతారు, ఎలా ఆడాలనేది ఒకటి మీకు ఒక వీడియో రూపంలో మేము చూపిస్తున్నాము. సో ఒకసారి చూడండి ఎలా ఆడుతున్నారో పిల్లలు. సరే, ఎలా నిల్చున్నారో పిల్లల కంటే ఒక స్థానంలో నిల్చోమని చెప్పాలి, ఒకరి వెనకాల ఒకరు నిల్చోమనాలి. అయితే ఇక్కడ మనము ఈ సమయంలో పిల్లలతోటి, ఎక్కువ మంది పిల్లలతోటి ఆడించము. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటే ఆడిస్తాము. పెద్దవాళ్ళు కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. సో స్టార్ట్ అన్నప్పుడు పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఆ తాడు కింది నుంచి దూరారు. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ ఇద్దరు తాడు పట్టుకొని నిల్చున్నారు కదా, వాళ్ళిద్దరు ఏం చేశారు, కొంచెం తాడు కిందికి దించారు. చూసారా? ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అన్నారు, మళ్ళీ వాళ్ళు దాని కింది నుంచి దూరుకుంటూ వచ్చారు. మళ్ళీ వెనక్కి వచ్చి యథాస్థానంలో నిల్చున్నారు. సరే, మళ్ళీ ఏం చేశారు, తాడుని ఇంకొంచెం కిందికి దించారు. దించి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చెప్తారు. చెప్పినప్పుడు పిల్లలు అదిగో కింది నుంచి ఇప్పుడు వాళ్ళు తాడు తాకుతూ వెళ్తూ ఉన్నారు కదా, అలా తాడు వీపుకి తాకకూడదు. అదో అమ్మాయికి చూడండి కిందికి వంగి పాకలేకపోతుంది. తాడు తాకకుండా పాకుతూ కింది నుంచి దూరి వెళ్ళాలి. సో అది కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు కూడా మళ్ళొక్కసారి టీచర్ ఏం చేసింది, సరిగ్గా మీరు దూరలేదు అని చెప్పేసి మళ్ళీ కింది నుంచి దూరమని చెప్పింది. సో ఆ విధంగా కింది నుంచి దూరుకుంటూ మళ్ళీ తాకింది ఆ అమ్మాయి. అలా తాకకూడదు అన్నట్టు. సో ఇక్కడ ఏంటి ఉద్దేశం అంటే, మీకు ఇంతకుముందుకే మన అంగన్వాడీ ట్రైనింగ్ సెంటర్ ఇన్స్ట్రక్టర్ గారు శ్రీదేవి గారు చెప్పడం జరిగింది, కండరాల అభివృద్ధి ముఖ్యంగా జరుగుతుంది. సో దీన్ని బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి ఆటలు మీరు పిల్లలతోటి ఆడించండి. ఇది ముఖ్యంగా ఏంటంటే, ఈ సమయంలో ముఖ్యంగా పిల్లలు బయటికి వెళ్ళరు, టీవీలను అంటుకొని కూర్చుంటారు, సెల్ ఫోన్లలో ఆటలు ఆడుతూ ఉంటారు. సో ఇలాగా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోతూ ఉంటారు. కాబట్టి పిల్లల్లో అభివృద్ధి అనేది, ముఖ్యంగా ఆ స్థూల చలన కండరాల అభివృద్ధి అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది, అంటే నిదానంగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ పిల్లలతోటి చేయించడం ద్వారా అభివృద్ధి యథావిధిగా వెళ్ళడానికి మనము అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. సో తల్లిదండ్రులు మీరంతా కూడా పిల్లలతోటి ఇలాంటి ఆటలు ఆడించండి. మీరు కూడా ఇలాంటి ఆటలలో పార్టిసిపేట్ చేయండి. మీకు కూడా కొంతవరకు ఈ రిలాక్స్ అవుతాయి, మజిల్స్ అనేటివి రిలాక్స్ అవుతాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఒక పాటలోకి వెళ్దాము, అభినయ గీతం. ఈ పాట మీరు ఈ మధ్య ఒకసారి చూపించడం జరిగింది, మళ్ళొకసారి ఈ పాటను చూపిస్తాము. మీరందరూ కూడా ఈ పాటతో పాటు పాడాలి, డాన్స్ కూడా వెయ్యాలి. అలాగా టీచర్ ఎలాగ అభినయం చేస్తుందో ఆ విధంగా మీరు కూడా అభినయం చేయాలని. ఓకే, అందరూ నిల్చోండి, రెడీగా ఉండండి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ అందరూ నిల్చోండి. మీరు కూడా ఈ పాటతో ఆవిడ అందులో అంగన్వాడీ టీచర్ ఎలాగైతే అరుణ అని అంగన్వాడీ టీచర్ ఇక్కడ చేస్తూ ఉన్నది, తను ఇక్కడ హయత్ నగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంగన్వాడీ టీచరు, చార్మినార్ ప్రాజెక్టుకు సంబంధించిన అంగన్వాడీ టీచరు. తను ఈ పాట ఎంత బాగా చేస్తుందో చూడండి.
Come, little children, come to me. I will teach you ABC. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P. L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. Come, little children, come to me. I will teach you ABC. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P. L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ఓకే, ఈ పాటను మళ్ళొక్కసారి చూద్దాము, ఎందుకంటే మీరంతా కూడా మళ్ళీ మళ్ళీ ఈ డాన్స్ నేర్చుకోవాలి. ఓకే, మళ్ళొక్కసారి. Come, little children, come to me. I will teach you ABC. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P. L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. Come, little children, come to me. I will teach you ABC. A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P. L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. సరే, పాట చూశారు కదా, ఎంజాయ్ చేశారనుకుంటా. ఇంగ్లీష్ పాటలు అంటే ఇష్టం కదా మీకు అందరికీ. సరే, ఇప్పుడు ఒక కొత్త మనకు అంటే మామూలుగా ఇప్పుడు ఇంతసేపు మనం అభినయ గీతాలు ఇవన్నీ పాడుకుంటూ ఉన్నాము. అందులో రకరకాల పాటలు వింటూ వచ్చాము. అయితే ఇప్పుడు మీకు చూపించే పాటలో ఒక ప్రత్యేకత ఉంది. ఇవన్నీ కూడా అక్షరానికి సంబంధించిన పాటలు. ఒక రోజున మీకు చూపించాం, కానీ ఇప్పుడు ఇంకొన్ని అక్షరాలతో పాటు ఈ పాటలన్నీ మీకు చూపించాలని తీసుకురావడం జరిగింది. అయితే ఎందుకు ఈ అక్షరానికి సంబంధించిన పాటలు మీకు పరిచయం చేస్తున్నాము అని అంటే, ఇంతకుముందుకే మీకు చూపించాం పఠన సంసిద్ధత అనేసి. ఈ పఠన సంసిద్ధతలో ఈ అక్షరానికి సంబంధించిన పాటలన్నిటివి కూడా మనము పెట్టుకోవడం జరిగింది పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలలో. సో అంగన్వాడీ కేంద్రంలో ఏదైతే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నామో అందులో కూడా మనము ముఖ్యంగా ఇప్పుడు తెలుగు అక్షరానికి సంబంధించిన పాటలు మీకు చూపించబోతున్నాము. ఆ తర్వాత రోజులలో మీకు ఇంగ్లీషుకు సంబంధించినవి కూడా కొన్ని చూపించబోతున్నాము. ప్రస్తుతం అయితే తెలుగు అక్షర పాటలు చూద్దాం.
అమ్మ అందమైనది అరటి తోటకెళ్ళింది, అరటి పండ్లు తెచ్చింది, అందరికీ పంచింది. అమ్మ అందమైనది అరటి తోటకెళ్ళింది, అరటి పండ్లు తెచ్చింది, అందరికీ పంచింది. అమ్మ అందమైనది అరటి తోటకెళ్ళింది, అరటి పండ్లు తెచ్చింది, అందరికీ పంచింది. ఆవు ఆవు ఎక్కడికి, ఆ అడవిలో మేతకి, ఆకులు గడ్డి తింటాను, ఆనందంగా ఉంటాను. ఆవు ఆవు ఎక్కడికి, ఆ అడవిలో మేతకి, ఆకులు గడ్డి తింటాను, ఆనందంగా ఉంటాను. ఇసుకతోటి ఇందుమతి ఇరుకు ఇల్లు కట్టింది, ఇంటి చుట్టూ అడ్డుగా ఇటుక గోడ కట్టింది. ఇసుకతోటి ఇందుమతి ఇరుకు ఇల్లు కట్టింది, ఇంటి చుట్టూ అడ్డుగా ఇటుక గోడ కట్టింది. ఈదురుగాలి వీచింది, ఈత చెట్టు ఊగింది, ఈత పండు రాలింది, ఈగ వచ్చి బాలింది. ఈదురుగాలి వీచింది, ఈత చెట్టు ఊగింది, ఈత పండు రాలింది, ఈగ వచ్చి బాలింది. ఈదురుగాలి వీచింది, ఈత చెట్టు ఊగింది, ఈత పండు రాలింది, ఈగ వచ్చి బాలింది. గుర్తించారా మీరంతా? ఈ పాటలో అంటే పదాల ముందు మొదటి అక్షరము దేంతో స్టార్ట్ అవుతుందో గుర్తించారా? కొన్ని మొదటి పాటలోనేమో ఆ అక్షరానికి సంబంధించిన పదాలన్నీ వచ్చాయి, అమ్మ, అరటి, ఈ విధంగా వచ్చాయి. తర్వాత ఆ అక్షరంలో చూడండి, ఆవు, ఇలాగా అవన్నీ వచ్చాయి. ఈకు సంబంధించినవి ఇల్లు, ఈగ, ఇటుక, ఇవన్నీ వచ్చాయి. తర్వాత ఈకు సంబంధించిన దాంట్లో ఈదురుగాలి, ఈత పండు, ఇలాగా వచ్చాయి. అంటే పదంలో మొదటి అక్షరము ఏదైతే ఉందో ఆ అక్షరము పరిచయం చేసేటప్పుడు ఇలాంటి పాటల ద్వారా పరిచయం చేయడము జరుగుతుంది. మీకు ఇంత ముందుకే చూపించాను. పఠన సంసిద్ధతలో ఒక కృత్యం అనేది ఉంది, ఆ కృత్యానికి సంబంధించినవి ఇవి కూడా. సరే, ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్న ఏంటంటే, మీకు చిత్రమైన సమాధానాలు, అంటే అనేక సమాధానాలు ఉండేటువంటి చిత్రమైన ప్రశ్నలు కొన్ని మీకు వేయడం జరిగింది కదా. అందులో ఈ రోజున ఒక ప్రశ్న ఏంటంటే, నీవు తాగాల్సిన పాలు చాలా వేడిగా ఉన్నాయి, కానీ తొందరగా తాగాలి, టైం లేదు. ఇప్పుడు గబగబా మనము బడికి వెళ్తున్నాము, లేకపోతే ఆఫీస్కి వెళ్తున్నాము, లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నాము, ఒకే నిమిషం ఉంది, 2 నిమిషాలే ఉన్నాయి, వేడి పాలు ఇచ్చింది అమ్మ, మరి తొందరగా తాగాలి, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇది ప్రశ్న. సో దీనికి సంబంధించిన సమాధానాలు ప్రతి ఒక్కరూ వేసుకోండి. కుటుంబంలో అమ్మ, నాన్న, అక్క ఉంటే అక్క, అన్న ఉంటే అన్న, నానమ్మ ఉంటే నానమ్మ, వాళ్ళు ఏం సమాధానాలు చెప్తారు, ఈ సమాధానాలన్నీ కూడా మాకు చెప్పండి. సో రకరకాల సమాధానాలు వస్తాయి. ఒకటే ప్రశ్న కానీ అనేక సమాధానాలు వస్తాయి. సో ఇది ప్రశ్న. తర్వాత చివరిగా ఒక చిన్న యాక్టివిటీ ఉంది, ఏంటంటే తేడాలను కనుక్కోవడం. ఇవన్నీ కూడా సంసిద్ధతకే. ఇప్పుడు ఈ రోజున చాలా యాక్టివిటీస్ అన్నీ కూడా పిల్లల్ని బడికి సంసిద్ధత చేయడం కోసం చేస్తున్న యాక్టివిటీసే. ఇందులో ఏంటంటే 2 చిత్రపటాలు మీకు చూపిస్తాము. ఆ 2 చిత్రపటాలలో తేడాలు ఉన్నాయి. మొదటి చిత్రపటానికి, పై చిత్రపటానికి, కింది చిత్రపటానికి కొన్ని తేడాలు ఉన్నాయి. ఆ తేడాలు ఏమిటి, ఎక్కడ ఆ తేడా ఉందో చూడండి. మీకు 1 నిమిషం టైం ఇస్తున్నాము, జాగ్రత్తగా చూడండి. గమనిస్తున్నారా? సో పై చిత్రానికి, కింది చిత్రానికి తేడా ఏంటో మీరు చూడాలి. పైన మీకు 2
జింకలు ఉన్నాయి, జింక, లేడీ కదా, 2 ఉన్నాయి, కింద కూడా 2 ఉన్నాయి. సో ఆ పై బొమ్మలో మీకు కింది బొమ్మకి ఒక 5 తేడాలు ఉన్నాయి. చూడండి, 5 తేడాలు గుర్తుపెట్టారా? మీరు 5 తేడాలు, 1 2 3 4 5 తేడాలు కనిపిస్తాయి. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఆ తేడాలను మీకు మేమే చూపిస్తాం. మీరు గుర్తించారో లేదో నాకు తెలియదు, కానీ మీరు తేడాలు ఉన్నాయి, ఆ తేడాలను మీకు నెక్స్ట్ చిత్రపటంలో మీకు చూపిస్తాను. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ బొమ్మ చూడండి. ఈ బొమ్మలో మీకు ఆ తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. రౌండ్తో చూపించండి. చూసారా, అక్కడ పైన జింకకు కొమ్ము లేదు. అలాగే ఇంకొకటి చూడండి, అక్కడ ఒక మొక్క ఉంది, కింద లేదు. అక్కడ వెనక బండరాళ్ళు ఉన్నాయి, లేవు కదా. ఇంకా తోక మిస్ అయ్యింది కింద. అలాగే చిన్న మొక్క ఉన్నది, అది కూడా ఇక్కడ కనిపించడం లేదు. సో ఈ యాక్టివిటీ ద్వారా పిల్లల్లో పరిశీలించగలిగే శక్తి అండ్ ఏం తేడా ఉందనేది గుర్తించడము, ఇట్లాంటివన్నీ కూడా డెవలప్ అవుతాయి. సో ఇవన్నీ, ఈ కృత్యాలన్నీ కూడా పిల్లలని మనము సంసిద్ధుల్ని చేయడానికి, బడికి సంసిద్ధుల్ని చేయడం కోసమే ఈ కృత్యాలన్నీ. ఎందుకంటే రేపు అక్షరాలలో తేడా కనుక్కోవాలి, స్మాల్ ఏకి బిగ్ ఏకి తేడా కనుక్కోవాలి, ఆకు తేడా కనుక్కోవాలి. సో ఇవన్నీ చిన్న చిన్న తేడాలు, ఎలాగ ధాకు తేడా కనుక్కోవాలి. కింద ధా అంటే కింద ఒక చిన్న ఇది ఇస్తాము. సో వీటి తేడాలు కనుక్కోవాలి అని అంటే మనము ఇక్కడ పిల్లల్ని ఆ విధంగా రెడీ చేస్తున్నాము పిల్లల్ని. ఓకేనా? సో ఇలాగే ఈరోజు కొన్ని కార్యక్రమాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది, కొన్ని కృత్యాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడితో ఈ రోజు కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాము. మర్నాడు కలుసుకుందాము. నమస్తే.